ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నడవడం వలన ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అయితే చనిపోవడం జరిగింది ఈరోజు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్తాం, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి స్పందించాలి. ఎందుకంటే కార్మికులు కదా వాళ్ళు, డ్రైవర్లే కానీ కండక్టర్లు కానీ వాళ్ళు ఒక కార్మికులు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతుండ్రు. కొట్లాడినప్పుడు ఏం చేయాలి? అప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకేం కావాలన్నా వాళ్ళ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకేం కావాలన్నా వాళ్ళని చూసి, లేకపోతే పలానా టైం ఇవ్వాలి, నెల 2 నెలల 1 నెల 10 రోజుల టైం ఇస్తే వాళ్ళు ఇలాంటి సావుకు తెగించారు కదా. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఇంకొక ఆయన కూడా పురుగుల మందేమో తాగిండట. అలా ప్రాణాలు తీసుకుంటుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం సాధించాలని, ఇక నువ్వు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి కదా. ఏసీలో వండుకుంటే ఎట్లా, ఎక్కడ చచ్చేటోడు అక్కడ. ఇప్పుడు ఒక్కరోజు బస్సులు బంద్ ఉంటేనే నీ కాడికి రాకుంటుంటుంది ఆ కబురు. మరి ఒక రోజు కాదు 2 రోజులు అవుతుంది వాటికి. మరి ఆ 3 రోజులు 3 దినాలలో 2 ప్రాణాలు పోదానికి వచ్చినాయి, ఒక ప్రాణం కూడా పోయింది. మరి ఇంకా నీ చెవు కాను నీ కళ్ళకు ఎందుకు పడతలేదు? ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇదే క్వశ్చన్స్. తిట్టేవారు తిడతారు, నువ్వు ఎక్కిన కాంచి తిట్లు దీవంతలే, ఇక అంతకన్నా ఏం లేదు. ఆ కార్మికుల కన్నా ఒక న్యాయం చెయ్యి. కార్మికులు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, ఇప్పుడు ఒక కుటుంబం ఆయన ప్రాణం తీసుకుండు, ఆ కుటుంబానికి మరి మీరే న్యాయం చేస్తారు? అయినా కార్మికులు కూడా ఎందుకు ప్రాణం తీసుకోవాలి? ప్రాణం తీసుకోకూడదు కదా. ఎందుకంటే వాళ్ళని నువ్వు బతికి కొట్లాడు, ఇంకా నెల బంద్ చేయి, బతికి సాధించి నువ్వు యుద్ధం చేసి కొట్లాడాలి. కానీ నువ్వు ప్రాణం తీసుకుంటే నీ పిల్లలు నీ ఫ్యామిలీ మీరు ఆగమైపోయి వాళ్ళని ఆగం చేసి నీ ప్రాణానికి నువ్వు పోయినవయ్యా. ఎవరి కోసం అయితే స్ట్రైక్ చేస్తే ఇక్కడ డ్రైవర్లు కండక్టర్ ఇండియాలో ఎవరు లేరు. మన తెలంగాణలో నువ్వే ఎందుకు చచ్చిపోవాలి? నీ ప్రాణం ఎందుకు తీసుకోవాలి వాళ్ళ కోసం? ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కోసం కొంతమంది పెట్టిండ్రు, అది ఇది దానికోసం కాదు కదా. ఒక హక్కులు, మీ హక్కులు మీరు అడుక్కోండి. ఇవాళ కాదు రేపు రేవంత్ రెడ్డి గారు చూసో కనిపెట్టి, ప్రభుత్వం కనిపెట్టి ఇస్తారు. కానీ ప్రాణాలు ఎవరు తీసుకోకూడదు. ఒకటైంది, రెండోది ఆయన కూడా ఇట్లా చేస్తారు. మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడగొట్టకుండా మీరు రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టి పోరాడ యుద్ధం చేసి అడుక్కోవాలి. కానీ ఎవరి ప్రాణాలు తీసుకోకూడదు. రేవంత్ రెడ్డి కూడా దీని గురించి చాలా మంచిగా స్పందించాలి. మెయిన్ కార్మికులే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బస్సులేంది ఏడికి పోరు, ఎక్కడికి పోరు. అందుగురించే మెయిన్ వాళ్ళని కార్మికుల్ని నువ్వు కనిపెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు కోరేది అదే. రేవంత్ రెడ్డి గారు ఇంకా కళ్ళు మూసుకొని ఏం పండుకోకు. ఎందుకంటే ఆ కార్మికులన్న చూడు, ఇల్లు కూలగొట్టినో లేదో రోడ్ల మీద పడి ఏదో తిట్టో బొట్టో వాళ్ళు బతుకుతున్నారు. కానీ వీళ్ళనన్నా కార్మికులను చూడు, ప్రాణాలు పోకుండా అని ప్రతి ఒక్కరు కోరుకునేది. మహిళలే కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ కుటుంబాలే కానీ వాళ్ళ కుటుంబాలకు శోభన ఏడుపు, వాళ్ళకు శాపన కట్టలు తీసుకోకుండా వాళ్ళని స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఇప్పుడు కొన్ని గంటలు చేయాలి, కొన్ని గంటలు పెట్టి మీటింగ్ పెట్టి అది ఓకే చేసుకోవాలి. కానీ ఇన్ని రోజులు, ఇప్పుడు 3 రోజులు అవుతుంది బస్సులు బంద్ అయ్యి. 3 రోజులు బస్సులు బంద్ అంటే అది ఎవరి చేతులు ఉంటుంది? రేవంత్ రెడ్డి చేతులే కదా. అది గంట అయినా ఆయన చేతులే, 2 గంటలు ఆయన చేతులు. ఆయన కింద ఆయనకు వాళ్ళ మీద బస్సుల మీద దీని మీద ఒక సూపరింట్ ఉంటాడు కదా. వాళ్ళని బస్సులు నడిపియని వాళ్ళదేందో వాళ్ళకు పలానా టయానికి వాళ్ళకి అరేంజ్ చేద్దాం, వాళ్ళకి ఇద్దామి, వాళ్ళని యథావిధిగా బస్సులు నడిపియమని రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళు నడిపిస్తారు. నువ్వు వాళ్ళకి ఏం ఉలుకులేదు పలుకులేదు. తెల్లగుడ్డ తడిగుడ్డ వేసుకొని నువ్వు ఇంట్లో పండితే వాళ్ళు స్ట్రైక్ చేయక ఏం చేస్తారు? ఇంకా 3 రోజులు అయిద్దో, నెల అయిద్దో, 2 నెలలు అయిద్దో. ఎందుకంటే వాళ్ళ హక్కులు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సెట్ చేసి వాళ్ళ హక్కులు ఏందో వాళ్ళకి ఇస్తే వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అట్లా ప్రాణాలు తీయకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ మృతి చెందినా సరే ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అట్లా ఇవాళ ముఖ్యమంత్రి ఆయన చనిపోతే కనీసం ఏందని స్పందించలే. నువ్వు 10 ఏళ్ళు కాదు, ఇంకొక 4 రోజులు ఉన్నాక ఇంకా నిన్ను ఇక్కడ ఉంచుతారో అదొకటి చూసుకో. ఎందుకంటే ఒక ప్రాణం పోయినప్పుడు పోయి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. తప్పో ఒప్పో మీకు ఇస్తా, ఎందుకు ప్రాణం తీసుకుంటారు, నేను ఇయ్యనన్నా ఒకరోజు వెనకముందు అలా చెప్పుకోవాలి. కానీ ఒక ముఖ్యమంత్రి ప్రాణం తీసినా కానీ నువ్వు ఉలుకు పలుకు లేకుంటుంటే నువ్వేం ముఖ్యమంత్రివి? ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మొగళ్ళతోటి ఇలా మాటలు పడ్డట్టు కాదు. ఇలా నేను అది ఇస్తా ఇది ఇస్తానని ఏదో ఆ కుర్చీ ఎక్కిందాక మాటలు చెప్పినావు. కుర్చీ ఎక్కనే ఎవడు కానరావట్లే నీకు. ఏడుబాడి 4 రోజుల భాగవతమే ఇది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచే ఇప్పుడు ఈ గ్యాస్ కొరతలు కానీ, లేదంటే ఇలా చనిపోవడం కానీ, ఆర్టీసీ సమ్మెలు కానీ ఇవన్నీ జరుగుతాయని చెప్పి అంటున్నారు ప్రజలు. దానికి మీరు ఏమంటారు? ప్రజలకు తెలియదా? హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. గ్యాస్ కొరత ఎప్పుడన్నా ఉందా? గ్యాస్ కొరత అదొకటి. గ్యాస్ కొరత
ఆనాడు ఆయన మోడీ గారు లేకుంటే ఇలా గ్యాస్ కాదు కట్టెల పొయ్యి మీదనో ఎక్కడనో ఉందరు. ఆనాడు ఆయన ఆడుండబట్టి అందరికి చక్కగా గ్యాస్ అవి ఇవి ఆయన తెస్తుంటే ఇక్కడ అందరూ గ్యాస్ కొరతే మనుషులు చచ్చిపోవుడే, ప్రతి ఒక్కటి ఇండ్లు గోలగొట్టుడే. ఎక్కడ మంచిగా ఉన్నది? ఖమ్మంలో అయితే అది గోస పెట్టినావు నువ్వు ఎంతమందినో ఇలా చేసుకుంటూ వస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదవాళ్లకు న్యాయం చేస్తారని ఈ ఒక్కసారి అని అనగానే నమ్మి ఏదో నిన్ను ఎక్కించారు. ఆ ఎక్కించినందుకైనా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకు న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్కళ్ళు ఈ ఉన్న 4 రోజులైనా మంచి పేరు తెచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ గారు చనిపోయారు, ఇంకొక ఆయన పురుగుల మందు తాగారు. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళకి న్యాయం ఏంటి? న్యాయం ఎలా జరుగుతుంది అసలు? ఎవరు చేయాలి? అది నేనేమంటానా, రేవంత్ రెడ్డి గారు కిందికి దిగొచ్చి అలా చేయకుండా బస్సులు నడిపేయొద్దు, ప్రాణం తీసుకోవద్దు. ఇవాళ కాదు రేపు నీకు న్యాయం చేస్తాను వాళ్ళకు మాట ఇవ్వాలి. మాట ఇస్తే సావులు తగ్గుతాయి. లేకపోతే అలాగనే ఇంకొకటి కూడా పురుగుల మందు. ఆయన ఈ పిచ్చిపుగ్గు జనం వీళ్ళెందుకు చచ్చిపోతారో అర్థం కావట్లేదు. ఈ పిచ్చిపుగ్గు కూడా చేపట్టే చచ్చిండు, మంచోడే చచ్చిపోతాడు. ఎవరి కోసం పాలన తీసుకునేది? నువ్వు ఒక్కడవే కాదు కదా డ్రైవరు, ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ పానం తీసుకుంది. నీ కుటుంబం రోడ్డు మీద పడేసి వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. చచ్చినోడు నిలబడి కొట్లాడి వాళ్ళతో ప్రజలందరూ కలిసి కొట్లాడి మాదేందో మా హక్కులు మాకేందో చెల్లించమని అడగాలి. కానీ నువ్వు అంటే చచ్చిపోదానికే మార్గం అంటే ఇక ప్రతిదానికి ఇంకేమున్నది? ప్రతిదానికి సావే మార్గమా? చచ్చిపోయేటాలకన్నా బుద్ధి ఉండాలా. చచ్చిపోవద్దు. మీ కుటుంబాలను మీరు మంచిగా చూసుకుంటే బాగుంటుంది. 29 వరకు ఇదే సమ్మె నడుస్తుంది అని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? దానికి రేవంత్ రెడ్డి గారు దిగి వచ్చి 29 కాకుండా దిగి వచ్చి వాళ్ళదేందో వాళ్ళకి ఏం ఒప్పుకున్నావో అది చేస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పటికైనా మీరు స్పందించాలి. నిద్రలో ఉన్నాయో కొద్దిగా మేలుకొచ్చేటట్టు చేసుకొని బయటికి రండి.